గుడ్ మార్నింగ్ అమ్మా. వచ్చేసావా? ఇప్పుడు హ్యాపీయేనా? ఏంటి అలా చూస్తున్నావు? కేసు అవుతుందేమో భయంగా ఉందా? నేను చూసుకుంటాను చెప్పాగా, వదిలే. చంపేశావా? చెప్పు, ఏమైంది? లేదంకల్, చంపలేదు. బుల్లెట్ గురి తెప్పిందా? షూట్ చేయాలంటే భయం వేసిందా? చంపాల్సిన వాడు దొరకలేదా? దొరికినా చంపడం కుదరలేదా? అసలు ఏమైందో చెప్పు. ఎవరి మీదో పగ తీర్చుకోబోతున్నట్టు రాత్రే బయలుదేరావు. ఛా, చేతిలో గన్నుంటే ఎవరి మీద కోపం వచ్చినా కాల్చి పారేయచ్చు కదా అన్నావు. విన్నాను. అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నావు. నీలో ఆ బాధను చూశాను. అడుగడుగునా ఓడిపోతున్నాను అని నిరాశపడ్డావు. గెలిచే ఛాన్స్ ఇచ్చాను, అయినా రిస్క్ తీసుకోలేకపోయావు. లైఫ్లో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? అవకాశం లేక ఆవేశాన్ని అంచుకున్నావంటే అందులో అర్థం ఉంది. అవకాశం ఉండి ఏమీ చేయలేకపోతున్నావంటే నిజంగా నీ చేతకంతరం. నీలాంటి వాళ్ళంతా ఇంతే. అసలు భయం మీ బతుకుల్లోనే ఉంది. నన్ను రక్షించినందుకు, నీ శత్రువును శిక్షించే అవకాశం ఇచ్చానని గర్వంగా ఫీల్ అయ్యాను. పగ తీర్చుకుని, భయం పోగొట్టుకుని ధైర్యంగా బతకగలమని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నీ చేతిలో ఒక గన్ ఉండి, అందులో ఒక బుల్లెట్ ఉండి, నువ్వు చంపాల్సిన వాడు ఎదురుగుండా ఉండగా ఇంకేమీ ఆలోచించకుండా చంపాల్సిన వాడు దొరకలేదా? దొరికినా చంపడం కుదరలేదా? అసలు ఏమైందో చెప్పు. ఏమని చెప్పను? నేనెక్కడికి వెళ్తే అక్కడ నాకు నువ్వే ఎదురయ్యావని చెప్పనా? నా జీవితం ఇలా అవ్వడానికి పరోక్షంగా నువ్వే కారణమని చెప్పనా? అనిత జీవితంతో ఆడుకున్న ఆ హోటల్ చైర్మన్వి నువ్వే అని తెలిసినప్పుడు నువ్వు అవకాశవాదివని సరిపెట్టుకున్నాను. ఆ హోటల్ ఎండి కృష్ణప్రసాద్ దీన్ని వాడుకొని వ్యభిచారిణిగా మార్చేశాడమ్మా. సందీప్ తండ్రివి నువ్వేనని తెలిసినప్పుడు అంత మంచివాడు నీ కొడుకు ఎలా అయ్యాడా అని బాధపడ్డాను. నువ్వొక డబ్బు పిచ్చి పట్టిన మూర్ఖుడివనుకున్నాను. బాబేమయ్యాడో తెలియదమ్మా. గత 3 నెలలుగా ఇంటికి రావడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. రౌడీల చేత మా అమ్మ నాన్నల్ని చంపించింది నువ్వేనని తెలిసాక నువ్వెంత దుర్మార్గుడివో అర్థం చేసుకున్నాను. చనిపోయే ముందు అబద్ధం చెప్పను. మీ అమ్మ నాన్నని చంపించింది కృష్ణప్రసాద్. నీలాంటి రాక్షసుణ్ణి ఎందుకు కలిసానా అనుకున్నాను. కానీ ఈ రోజు నేను రక్షించింది ఓ కిరాతకున్నే కాదు, ఓ పెద్ద క్రిమినల్ నన్ను తెలిసాక నేను కాపాడిన ప్రాణం నేనే తీసేయాలనుకున్నాను. నువ్విచ్చిన గన్తో నిన్నే కాల్చి చంపేయాలనుకున్నాను. ఇది నా వల్ల సాధ్యమేనా? నీ చేతిలో ఒక గన్ ఉండి, అందులో ఒక బుల్లెట్ ఉండి, నువ్వు చంపాల్సిన వాడు ఎదురుగుండా ఉండగా ఏమీ ఆలోచించకుండా పారిశ్రామికవేత్త ముసుగులో ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మిస్తూ పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న కృష్ణప్రసాద్ ఆలియాస్ కేపీని సిబిఐ గుట్టురట్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 3 నెలల క్రితం సిబిఐకి వచ్చిన ఒక ఫోన్ కాల్ ద్వారా స్టేట్లో వీఐపీగా చలామణి అవుతున్న కృష్ణప్రసాద్ కు సంబంధించిన గ్యాంగ్ మీద సిబిఐ ఆఫీసర్ సందీప్ అటాక్ చేశారు. అక్కడ దొరికిన ముఠా సభ్యుల్ని పోలీసులు ఎంక్వైరీ చేయగా
రాష్ట్రంలో ఆయుధాల అక్రమ రవాణాకి పాల్పడుతూ అనేక మాఫియాలకి సహకరిస్తున్న కృష్ణప్రసాద్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఇతర దేశాల్లో తలదాచుకుంటున్న కృష్ణప్రసాద్ నిన్న రాత్రే పోలీసుల కంటపడ్డాడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ పారిపోయే క్రమంలో కృష్ణప్రసాద్ కారుకి యాక్సిడెంట్ అయింది. మేము సంఘటనా స్థలానికి చేరుకునే లోపే అతన్నెవరో రక్షించి తీసుకెళ్లిపోయారు. రాష్ట్రంలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న కృష్ణప్రసాద్ ని లైవ్ ఆర్ డెడ్ అప్పగించిన వాళ్ళకి మంచి బహుమానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు చేసినట్టు తప్పేం లేదు, కరెక్ట్గానే చేసావు. ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉంటే దేశాన్ని శ్మశానంగా మార్చేస్తారు. కన్న తండ్రి కాబట్టి చంపలేక అరెస్ట్ చేద్దామని వచ్చాను. నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. నువ్వు చేస్తే నేరం, నేను చేస్తే చట్టం. ఏంటలా చూస్తున్నా? ఎలా బతుకున్నాననే నా కొలీగ్ ఒకటి లేట్కి వచ్చి సేవ్ చేశాడు. ఇంకా ఏంటి డౌట్? ఈ సందీప్ సిబిఐ ఏంటనే? నాకు ఛాలెంజింగ్ జాబ్ అంటే ఇష్టం, అది ఆయనకి ఇష్టం లేదు. సీక్రెట్ జాబ్ కదా, అందుకనే డిపార్ట్మెంట్లో చేరాను. తెలివైన వాడివే, అందుకే కదే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నేనేమైనా తెలివి తక్కువదాన్నా? అందుకేగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అసలేమయ్యిందే నాలోన, ఆకాశంలో స్కేటింగే చేస్తున్నా. అనుకున్నానా నేనెప్పుడైనా ఫుల్ మూన్తో ఫుట్బాలే ఆడేస్తున్నా. అసలేమయ్యిందే నాలోన, ఆకాశంలో స్కేటింగే చేస్తున్నా. అనుకున్నానా నేనెప్పుడైనా ఫుల్ మూన్తో ఫుట్బాలే ఆడేస్తున్నా. కన్నులలో మినుగురు పురుగులు మీటింగ్ పెట్టాయేమో. ఈ మెర్క్యూరీ మెరుపులు ఎక్కడి నుండొచ్చాయో. హిమగిరి కొండలు గుండెను తాకాయేమో. ఓ చలి చలి పులకరం పలకరించెనే.